హలో ఫ్రెండ్స్, సస్య మీకు స్వాగతం చెప్తోంది. ఈ మొక్క పేరు మీకు అందరికీ తెలుసు. అవకాడో మొక్క, బటర్ ఫ్రూట్ ప్లాంట్ అని కూడా అంటారనుకుంటా. సో ఈ మొక్క నేను కావాలని పెట్టింది కాదు. ఆన్లైన్లో ఒకసారి ఫ్రూట్ని తెప్పించుకున్నాను. అది చాలా పచ్చిగా ఉంది. ఒక 2 డేస్ అట్లా పెట్టేసరికి పండి మంచి వాసన వస్తున్నప్పుడు నేను దాన్ని స్మూతీ చేసుకొని తిన్నాము ఇంట్లో. ఆ తర్వాత ఆ గింజను చూస్తే దాని ఆకారాన్ని చూసి పడేయబుద్ధి అవ్వలేదు. సో దాన్ని ఈ కుండీలో పెట్టాను. ఈ కుండీలో ఒక వారమైనా కూడా ఏమీ కదలిక లేదు. తర్వాత ఒక 2-3 డేస్కి దాన్ని తీసి చూస్తే ఒక చిన్న చీరికలాగా కనిపించింది. దాన్ని నేను ఇంకొంచెం లాగాను. అది 2 పార్ట్స్ లాగా అయ్యి మధ్యలో చిన్న మొలకలాగా కనపడింది. అరే అని చెప్పేసి మళ్ళీ దాన్ని నేను అదే కుండీలో నాటాను. అప్పుడు అది 2 పార్ట్స్ అయిన భాగాల్లో నుంచి 2 మొక్కలుగా రావడం స్టార్ట్ అయింది. అది చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను అసలు. అంటే ఇందులో ఇప్పుడు 2 మొక్కలు ఉన్నాయన్నమాట. దాంతో అంటే అసలు మన దగ్గర మన వాతావరణానికి ఈ పండు వస్తుందా, ఈ మొక్క వస్తుందా రాదా అనే డౌట్ ఉండే నాకు. కానీ చక్కగా వచ్చి ఇంత పెద్దగా అయింది. అంటే ఈ ప్రాసెస్ అంతా నడవడానికి కనీసం నాకు ఒక సంవత్సర కాలం పట్టి ఉండొచ్చు దాదాపుగా. కానీ గుబురుగా ఆకులతో చాలా బాగా వచ్చింది. మా అమ్మాయికి చెప్తే తనంది అది చాలా పెద్ద చెట్టు అవుతుంది, కింద నేలలో నాటాల్సి ఉంటుంది, జాగ్రత్తగా చూసుకో అనేసి చెప్పిందనమాట. సో ఆ పెద్ద నేలలో నాటడం కోసం అనుకూలమైనటువంటి వాతావరణం కోసం నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇది అవకాడో చెట్టు కథ కమామీషు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.